నేడు మన కర్నూలు జిల్లా దేవరకొండ మండలం గుడిమిరల్ల గ్రామము బోయ కౌశిక్ నాయుడు 3 రోజుల కిందట వాళ్ళ ఊరి పక్కన ఉన్నటువంటి బావిలోన ఈత కొడుతున్న సందర్భంగా మళ్ళీ మన పెద్దలు చెప్పిన విధంగా కౌశిక్ నాయుడు బావిలోన ఈత కొడుతున్నటువంటి వ్యక్తి కౌశిక్ నాయుడికి ఈత కొత్తేం కాదు, అతనికి 3-4 ఏళ్ల నుంచి బాగా ఈదగలుగుతాడని చెప్తున్నారు. అంతేకాదు కౌశిక్ నాయుడు ఊపిరి పట్టుకొని 3-4 నిమిషాలు కూడా లోపల ఉండగలుగుతాడని చెప్పేసి తన ఫ్రెండ్సే చెప్తున్నారు. మళ్ళీ అలాంటి కౌశిక్ నాయుడు మళ్ళీ బావిలో చనిపోయినాడు, మాకు సంబంధమే లేదు, మేము ఏం చేయలేదని అంటే వీడు వచ్చిన కన్నమ్మలే చెప్తున్నారు బావి పోయిన వాళ్ళు. అన్నా ఆ రోజు బావికి మేము కూడా పోయాం. ఆ రోజు గొల్ల దిలీప్, గొల్ల సోమలింగుడు అనేటువంటి ఇద్దరు కూడా గొర్రెలు మేపుకుంటూ బావి దగ్గరకు వచ్చారు. మళ్ళీ అక్కడ కౌశిక్తోనే వాదాలు పడ్డారు. మళ్ళీ లోపలనే బావిలోనే మళ్ళీ గొడవపడి కౌశిక్ నాయుడిని లోపలే చంపారు. మేము పైనుంచి చూస్తుంటే మమ్మల్ని తరిమి కొట్టారని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ ఇంత బలంగా మళ్ళీ సాక్ష్యాలు ఉంటా మళ్ళీ ఇంతవరకు వారిని రిమాండ్ పంపలేదని చెప్పేసి ఈరోజు మేము అడుగుతున్నాం. రిమాండ్ ఎందుకు పంపలేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు ఈ ధర్నాతోనే ఆగబోదు, ఇది ఆరంభం మాత్రమే. ఈ 2 రోజులు మేము టైం ఇస్తున్నాం. తర్వాత ఖచ్చితంగా కలెక్టర్ ఎస్పీ దగ్గరికి వెళ్తాం. ఎస్పీ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, అదేవిధంగా దీక్ష కూడా కూర్చోవడానికి సంసిద్ధం అవుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మళ్ళీ కౌశిక్ నాయుడికి న్యాయం చేయాలంటే మళ్ళీ గొల్ల దిలీప్ని, గొల్ల సోమలింగుని తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తే తప్ప బోయ వాల్మీకులు సైలెంట్గా ఉంటాం. లేదంటే ఈరోజు వచ్చింది రాత్రి మెసేజ్ పెట్టి ఇంతమంది వచ్చారు. నిజంగా అన్ని గ్రామాలకే చెప్తే ఈ మండలంలో 30,000 మంది ఉన్న వాల్మీకులందరూ కూడా ఇక్కడికి వస్తారు. వీళ్ళకి అండగా ఆస్పరి ఉంది, పత్తికొండ ఉంది, కోనియన్లో ఉంది, కృష్ణగిరి ఉంది. అన్ని మండలాలు ఏకమైతే అనవసరమైనటువంటి లా అండ్ ఆర్డర్ తప్పకూడదంటే ఖచ్చితంగా కౌశిక్ నాయుడికి న్యాయం జరగాలి. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలని చెప్పేసి ఈ వేదికగా చెప్తున్నాం. లేని ఏడల 2-3 రోజులు టైం ఇస్తున్నాం. లేకపోతే ఎస్పీ గారిని కలుస్తాం, అలాగే కలెక్టర్ గారిని కలుస్తాం. అవసరమైతే ఇక్కడే దీక్షలు, మళ్ళీ హోంమంత్రి గారిని కూడా కలవడానికి కూడా విజయవాడకు కూడా వెళ్ళే పరిస్థితి మళ్ళీ రాయకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందుకోసం కౌశిక్ నాయుడికి న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదంటే ఆగదని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు ధన్యవాదాలు. జై వాల్మీకి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జస్టిస్, 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 జస్టిస్. జై వాల్మీకి. వాళ్ళ నోటి కొద్దిగా చూడండి సార్, ఎందుకంటే